పశ్చిమాసియా అంటే ట్రంప్ బెదిరింపులు ఏఏ చిత్రాలతో ఇరాన్ వెక్కిరింత. ఎలాగూ చర్చలు విఫలమయ్యాయి. మరోవైపు పాకిస్తాన్ అమెరికాకే సపోర్టుగా ఉంది, ఇరాన్కి సపోర్టుగా లేదు అనేది ఇరాన్ యొక్క అభిప్రాయం. అయితే దీనిపైన వాళ్ళు విభిన్నంగా ఏఐతో ఇలా చేశారు చూడండి. సముద్ర దొంగలు గెటప్లో ట్రంప్ను పెట్టి వాళ్ళు అక్కడ ఉపాధ్యక్షుడి ఫోటోని అలాగే చీఫ్ ఫోటోని పెట్టి ఇక్కడ ఇరాన్ వాళ్ళు చాలా వెటకారం చేశారు. ఇరాన్ పోర్ట్ల వైపు వెళ్ళి వచ్చే అన్ని నౌకలను తమ నౌకాదళం అడ్డుకుంటున్న అమెరికా అధ్యక్షుడు బెదిరింపులకు పాల్పడ్డారు. వీటిని ఇరాన్ కొట్టిపారేసింది. ఈ క్రమంలో ట్రంప్ను ఎద్దేవా చేస్తూ ఏఐ చిత్రాలను రూపొందించింది. దక్షిణాఫ్రికాలో ఇరాన్ రాయబార కార్యాలయం ఈ మేరకు చేసిన పోస్టులు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. సో వెటకారంగా ఇరాన్ ఎక్కడా తగ్గట్లేదు, చర్చలు విఫలమయ్యాయి, వాళ్ళకి ప్రతిదీ కూడా హార్మూజ్ పై పట్టుకోవాలని చూస్తుంది. ఆ జలసంధిపై జీవితకాలం వాళ్ళకే పట్టుకోవాలని చూస్తుంది. హార్మూజ్ని ఎలాగైనా తెరిపిస్తామని ట్రంప్ మొండి పట్టుపడుతున్నారు. ఇరాన్ ఎలాగూ మొండి వైఖరితో ఉంది, మేము సగం ప్రాణాలు కోల్పోయే ఇంకా ఊపిరితో ఉన్నంత వరకు ఇలాగే కొనసాగుతాం, ఏదైతే నష్టం జరిగింది మేము తెగించేసామన్నట్టుగా ఇరాన్ ఉంది. దీనిపై వాళ్ళు అమెరికాపై మానసికంగా ఏతో ఈ విధంగా మైండ్ గేమ్ ఆడుతున్నారు అన్నట్టుగా ఇక్కడ ఒక వార్త హల్చల్ అవుతుంది. అయితే ఇక్కడ ఇరాన్ బెదిరింపులకి ఇలా ఉంటే ఒకవైపు అమెరికా విషయంలో చైనా జోక్యం చేసుకుంటుందనేది ఇక్కడ ఒక ప్రధాన వార్త ఒకటి హల్చల్ చేస్తుంది. అంటే ఇప్పటికే పాకిస్తాన్ మధ్యవర్తిత్వం చేస్తుంది, కానీ పాకిస్తాన్ మధ్యవర్తిత్వము ఇరాన్కి నచ్చట్లేదు. పాకిస్తాన్ అటు ఇరాన్ని చెప్పలేదు, ఇటు అమెరికాని చెప్పలేదు. ఎవరి గురించి ఎలా మాట్లాడుతుందంటే ఏమీ పాలుపోని పరిస్థితిలో ఉంది ఇక్కడ. అదొక్కసారి ఇక్కడ చూద్దాం.